ఈరోజు దేవుని వాగ్దానం 112వ కీర్తన 9వ వచనం. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. యెషయి కుమారుడును ఇశ్రాయేలు రాజునైన దావీదు ఈ కీర్తనలో ఎన్నో విలువైన సత్యాలను తెలియజేశారు. ధర్మశాస్త్రములోని ఆజ్ఞలన్నిటినీ నెరవేర్చే వారి కుటుంబము, వారి జీవితము ఎట్లుంటుందో ఈ కీర్తనలో వివరించారు. ఈ 112వ కీర్తనలో మనము ఈరోజు ధ్యానిస్తూ ఉండగా ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని మన హృదయాలలో నింపబడడం మనం గమనిస్తాం. నేను నిశ్చయముగా ఈ మాటను నేను చెప్పగలను. ఈ కీర్తన ధ్యానిస్తూ ఉండగా హృదయంలో దేవుని గురించిన విశ్వాసం, ఆయనపై మనకు గల నమ్మిక ఎంతో అభివృద్ధి పొందుతూ ఉంది. ఈ కీర్తన ఆరంభంలో దావీదిలా అంటారు: యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అని. దేవుని ఆజ్ఞలను నెరవేర్చే, ఆజ్ఞలను పాటించేవారు ఎంతో ధన్యకరమైన జీవితాన్ని అనుభవిస్తారు అని అంటారు. ఈ కీర్తన అంతటిలో 10 వచనాలలోని సారాంశాన్ని దావీదులా వర్ణించారు. ఆయన యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు పొందే ధన్యతనిలా వివరించారు. 2వ వచనంలో వాని సంతతి అని చెప్పి వారు భూమి మీద బలవంతులవుతారని చెప్పారు. వారి వంశపు వారు అని చెప్పి వారు దీవించబడతారు అని, కలిమి సంపద వాని ఇంట ఉంటుంది అని చెప్పారు. 3 మరియు 9 వచనాల్లో వాని నీతి అని చెప్పి వారి నీతి నిత్యము నిలుచును అని చెప్పారు. 5వ వచనంలో వారి వ్యాజ్యము అని చెప్పి న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుస్తుంది అని చెప్పారు. 7వ వచనంలో వాని హృదయము అని చెప్పి వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటుంది గనుక వాడు దుర్వార్తకు జడియడు అని చెప్పారు. 8వ వచనంలో వాని మనస్సు అని చెప్పి స్థిరముగా ఉంటుంది అని చెప్పారు. ఈ వచనంలోనే వాని కోరిక అని చెప్పి యథార్థవంతుల, నీతిమంతుల కోరిక నెరవేరుతుంది, అది నెరవేరక తప్పదు అని భయము వారికి ఉండదు అని చెప్పారు. 9వ వచనంలో వారు దాతృత్వము అని చెప్పి వారు పేదలకు సహాయం చేస్తారు, దేవుని ధర్మశాస్త్రం ప్రకారం దీనులకు తమ చేతిని అందిస్తారు, అదే వారి నీతి గనుక వారి నీతి నిత్యము నిలుస్తుంది. వారి క్రియలు, నీతి క్రియలు దేవుని నుండి వారికి ప్రతిఫలాన్ని ఇస్తాయి గనుక వారి కొమ్ము అని చెప్పి వారి పేరు, వారి కలిమి, వారి మంచితనము ఘనత నుండి హెచ్చింపబడుతుంది అని చెప్పారు. దీనికి గల కారణం బీదలకు దాతృత్వముగా ఇయ్యడమే అని చెప్పారు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనంలో బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును అని చెప్పబడింది. ఆ ప్రత్యుపకారమే వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడమే. 75వ కీర్తన 10వ వచనంలో నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును అని చెప్పారు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనంలో ఉపకారము, ధర్మము చేయ మరిచిపోవద్దు, అట్టి యాగము దేవునికి ఇష్టమైనది అని చెప్పారు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీ ఉపచారమే, మీ దాతృత్వమే దేవుని సన్నిధిలో మీ కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడినట్లుగా చేస్తుంది అని చెప్పారు. 92వ కీర్తన 10వ వచనంలో గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తావు, క్రొత్త తైలముతో నేను అంటబడ్డాను అని మోషే చెప్పి దేవుని మహిమపరిచారు. 1 తిమోతి 6వ అధ్యాయం 18వ వచనంలో ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిర ధనముపై నమ్మిక ఉంచక దేవుని యందు నమ్మిక ఉంచి సత్క్రియలు అను ధనము గలవారై ఔదార్యము గలవారును రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారై ఉండాలి అని పౌలు తిమోతిని హెచ్చరించారు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ధనవంతుడైన ఆ యవనస్తునితో యేసు ప్రభు ఇలా అన్నారు: నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నీకు నిత్య జీవము కలుగుతుంది అన్నారు. అందుకే లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య యేసు ప్రభుతో, నా ఆస్తిలో సగము బీదలకిస్తాను,
అన్యాయముగా నేను ఎవరి యొద్ద తీసుకున్నానో వారికి 4 అంతలు చెల్లిస్తానని చెప్పారు. అవును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును అని దావీదు చెప్పినట్లే యేసు ప్రభు జక్కయ్యతో, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పారు. కొమ్ము హెచ్చింపబడడం అంటే ఇది కదా. లూకా సువార్త 14వ అధ్యాయం 12 నుంచి 14 వచనాల్లో, నీవు రాత్రి విందు లేదా పగటి విందు చేయునప్పుడు నీకు తిరిగి ప్రత్యుపకారము చేయువారిని పిలవవద్దు గాని బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలిచితే వారు నీకు ప్రత్యుపకారము తిరిగి చేయలేరు గనుక నీకు నీతిమంతుల పునరుద్ధానంలో నీకు ప్రతిఫలము కలుగునని యేసు ప్రభువే చెప్పారు. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడడం అంటే నీతిమంతుల పునరుద్ధానంలో ప్రత్యుపకారం పొందడమే. అట్టి ధన్యత మనము భయభక్తులు కలిగి ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందిస్తూ పొందుకొందుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. ఆమెన్.